రే జరిగింది ఏదో జరిగింది మర్చిపోరా. చెప్పటం తేలికేరా. నీ బాబు ఎప్పుడైనా ఇంటి నుంచి బయటికి ఇంటిసాడా? నేను నీలాగే తొక్కలో సెంటిమెంట్ అనుకునేవాడిని. అందరికీ దూరంగా ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, దాని విలువ ఏంటో. వదిన బాను వస్తున్నారా? రావదినా, ఏంటి దయ్యాన్ని కూడా వేసి తిరుగుతున్నావు? భయపెట్టేస్తా, జాగ్రత్త. నా వల్లేగా నీకిదంతా. నాకు ఇదైనా కొత్త. కాకపోతే నాన్న ఈసారి కొంచెం రేంజ్ పెంచి ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు, అంతే కదా. నువ్వంతా తేలిగ్గా తీసుకుంటావు. అయినా నా గురించి నువ్వెందుకు బయటుండి కష్టపడాలి? జరిగిందంతా నేను ఇంట్లో చెప్పేస్తా. వదినా, చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? అన్నయ్య నేను అనుమానించిన తలంచుకుని కాపురం చేస్తున్నావు. ఈ విషయం పెద్దనాన్న తెలిస్తే అన్నయ్యని బయటికి గింటేస్తాడు, ఊరంతా తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు కాదు, పెద్దనాన్న తలదించుకోవాల్సి వస్తుంది. మీరిద్దరూ విడిపోయి కంటే నేను విడిగా ఉంటే మంచిది. తోడబుట్టినవాడున్నా కూడా నా కోసం ఇంత చేయడేమో. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఏంటి వదినా, థ్యాంక్స్ చెప్పి ప్రయాణం చేసేస్తున్నావా? నీకు విషయం తెలుసా? నేను లేకుండా మా నాన్న ఉండగలడేమో కానీ మా పెద్దనాన్న ఉండలేడు. రేపో మాపో కబురు పెడతాడు, వచ్చేస్తాను. ఓ తిలోత్తమా, మా వదిన జాగ్రత్త తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళొద్దునా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. అన్నయ్య, నువ్వు ఒకసారి డాక్యుమెంట్లు చూస్తే అప్రూవల్ పంపిస్తాను. తర్వాత చూస్తానులేరా. ముందు నువ్వు వెళ్ళి చంటిని ఇంటికి తీసుకురా. ఎవరూ లేనట్టు వాడు బయట ఎందుకు ఉండాలి? కష్టపడతాడు, పడనే అన్నయ్య. అప్పుడే వాడికి జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. వాడు లేకపోతే ఇంట్లో కళ్ళైపోయిందయ్యా. ఉంటే ఇంటి పరువైపోతుంది వదినా. అన్నయ్య, నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు. ఈ ఒక్కసారి నా మాట కాదనద్దు. నమస్కారం సార్. నమస్కారాల తర్వాత ముందెళ్ళి మా అల్లుడి కండిషన్ చూడవయా. నేను ఎప్పుడు బయటికి వెళ్ళొచ్చు? వీపు సర్దుకోవటానికి వారం రోజులు పడుతుంది, మెడ సర్దుకోవటానికి 3 వారాలు, కాలు సర్దుకోవటానికి 4 రోజులు పట్టచ్చు. టోటల్గా ఎన్ని రోజులు పడుతుంది? 6 వారాలు పట్టచ్చు. అదేంటి బాబు, 6 వారాలు ఆగలేక ఆత్మహత్య చేసుకుంటావా? నేనెందుకు చస్తా? ఆ చంటిగాడిని కాల్ చేస్తా. వద్దురా, వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ నీ చేతిలో సగ్గం చచ్చింది. 20 ఏళ్లుగా నేను చెయ్యలేని పని నువ్వు చేశావు. ఆ ఇంట్లోంచే ఒకడు బయటికి పోయాడు, నాకు సమ్మగా ఉంది. ఏంటయ్యది? ఎవరు వాళ్ళు? బాధితులు. వరద బాధితులా? మన ఫ్లాట్ బాధితులు. ఫ్లాట్ బాధితులా? బావా నువ్వుండు, నేను చూసుకుంటా. ఉండండి బామ్మది గారు, ఉండండి. ఆగండి ఆగండి ఆగండి. ఆయన ఇంట్లో లేరు. 10 నిమిషాలు ముందు వచ్చిండే సార్ కలిసి ఉండేవారు. రేపు రండి. ఏం ఈ లోపు బోర్డు తిప్పేద్దామనా? అంతూ చూస్తాం. ఏంటే చూసేది? ఈడీ చెయ్యి ఇరిగింది, లోపల కాలు ఇరిగింది. ఆన కొట్టిన కుక్కను కొట్టిన ఒకటి. వెళ్ళండి. ఏంటండి మీరు అనేది? ఆర్కే బిల్డర్స్ వాళ్ళు 5 లక్షలకి ఫ్లాట్ ఇస్తుంటే మీరు అదే ఫ్లాట్ కి 15 లక్షలు దొప్పుతున్నారు. మీ డబ్బు మేము ఊరికే తీసుకోవట్లేదు, ల్యాండ్ వాల్యూని బట్టే రేట్ ఉంటుంది. ఏంటి తొక్కల వాల్యూ? ఆడ సైట్ లో ఉమ్మేస్తే మీ సైట్ లో పడద్దు. ఈ డిస్కషన్ అంతా ఎందుకు సార్? మా డబ్బులు మాకు ఇచ్చేయండి. కుదరదు. కుదరకపోతే తన్ని తీసుకెళ్తాం. ఏంట్రా తీసుకెళ్లేది? ఏంట్రా నాయిస్ పెరుగుతుంది? 10 నిమిషాల క్రితం బయటికి వెళ్ళి వాడి ఇప్పుడు ఎక్కడి నుంచి చూడపడ్డావయ్యా? ఉండి లేరని చెప్పినలోనే మీ చెత్త బుద్ధి బయటపడింది. నోరెత్తావంటే నాలుగు చీరేస్తా. నాకు కూడా ఎంతవయ్యా చెయ్యి. వారం రోజులు టైం ఇస్తున్నాం, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వకపోతే అసెంబ్లీ మీద టెంట్ వేస్తాం. మీడియా ముందు మీ పరువు తీస్తాం, మీ కంపెనీని ఎండగడతాం. వదలండి. వారం రోజులే టైం. ఛీ, ఏంటి బావ ఇది? అడుక్కు తినే నా కొడుకులు కూడా మన ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. నన్నే దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు రా రామకృష్ణ గాడు. వాణ్ణి నేను కొడతాను, జీవితంలో కోలుకోలేని దెబ్బ. ఆ పురుషోత్తం గడి మార్కెట్లో ఉన్నాడు. రెండో కంటికి తెలియకుండా వేసేయండి. ఒరే సీనిగా, ఇప్పుడు గుల్స్ తాకట్టు పెట్టి పార్టీ వెళ్ళాల్సిన అవసరం ఉందంటావా? నానిగాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు రా. మరి మీ ఇంట్లో ఏమనరా? మా ఇంట్లో ఎందుకంటారో సేమ్ నానిగాడిది కదా. ఒరే బాచిగాడు వచ్చాడేంట్రా? ఇదేంట్రా మళ్ళీ జనాలు వేసుకొచ్చేస్తున్నాడు? మొన్న నువ్వు ఇచ్చిన కోటింగ్ ఆడికి ఆనలేదు అనుకుంటా, మళ్ళీ కొట్టించుకోవడానికి వచ్చేస్తున్నట్టున్నాడు.
నానిగాడికి పార్టీ తర్వాత ఇద్దాం, ముందు ఇడికి ఇచ్చేద్దాం దా. ఇచ్చేయి. పార్టీ ఇస్తాను నెల్లు డ్రాప్ అయిపోయావే. మా బాబు పళ్ళు కొనుక్కుంటున్నాడు, ఓసారి ఈయన కొట్టినందుకే ఇంటి నుంచి బయటికి ఇంటేసాడు. మళ్ళీ కొట్టాననుకో ఈయన కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారా? మళ్ళీ జనంలో గడుపు తొక్కినాడు. మా అమితాబ్ బచ్చన్ మూలంగా ఈ గబ్బర్ సింగ్ గడు బతికేసాడు రా. పద పద. నానా వీడిని చంపుదామని వచ్చాను నాన్న. నాన్నయ్య నన్ను చంపడానికి వస్తాడు రా. నేను నీలా రౌడీనా? ఆ రోజు మన ఇంటికి వచ్చింది వీడే కదా. రే నువ్వు మారవరా. నీ మొహం నాకు చూపించుకో. నాన్న మాటి నాన్న నాన్న మాటి నాన్న నాన్న ఏరా పురుషోత్తంగా నేసేసారా? ఏంట్రా వేసేది? నేను ఇంట్లో ఉంటేనే మీకు సేఫ్. నేను బయట ఉంటే నన్ను ఎవ్వడో ఆపలేడు. మెడక్కాయలు తెగిపోతాయి. నేనుండగా నా ఫ్యామిలీని ఎవడో ఏమీ పీకలేడరా నా కొడకల్లారా. ఏమిట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? ఇంటికి దూరంగా ఉంటేనన్నా వాడు మారతాడనుకున్నాను. వాడి జన్మలో మారడన్నయ్య. వాడు మారతాడ్రా. నాకు నమ్మకం లేదన్నయ్య. వాడిని చూసిన ప్రతిసారి నేను ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తోంది. అసలు వాడిని తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తోంది అన్నయ్య.